అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, 1447వ రమజాన్ ఇప్పటికీ 3 రోజులు గడిచిపోయాయి. అల్లాహు అక్బర్. ఎంత వేగంగా గడిచిపోతున్నాయో రోజులు గమనించండి. ఈరోజు మనం 3వ పాఠంలో నిషిద్ధతలు జాగ్రత్తలు అనే పుస్తకం నుండి చదవబోతున్నాము. చాలా ముఖ్యమైన 4 అంశాలు. మొదటిది చేతబడి గురించి. చేతబడి ఇది కూడా నిషిద్ధ కార్యాల్లో మరియు నిషిద్ధ కార్యాల్లో ఘోరాతి ఘోరమైన వాటిలో ఒకటి. అందుకే చేతబడి చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట అన్నీ కూడా అవిశ్వాసంలో లెక్కించబడతాయి. మరి అది అంటే చేతబడి వినాశనానికి గురి చేసే 7 మహా పాప కార్యాల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇజ్తనిబు సబ్అల్ మూబికాత్, మిమ్మల్ని నాశనానికి గురి చేసే అటువంటి 7 విషయాల నుండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఏదైతే లెక్కించారో వాటిలో ఒకటి ఈ చేతబడి కూడా. ఇక ఈ చేతబడి గురించి అల్లాహు తాలా చాలా స్పష్టంగా ఖురాన్లో తెలిపేశాడు. ఇందులో నష్టమే ఉన్నది, లాభం ఏమీ లేదు అని. చదవండి, సూరతుల్ బఖరాలోని ఆయత్ నంబర్ 102లో ఒక భాగం, వయతఅల్లమూన మా యదుర్రుహుం వలా యన్ఫఉహుం, వయతఅల్లమూన మా యదుర్రుహుం వలా యన్ఫఉహుం. వారికి నష్టం చేకూర్చేదే, నష్టం కలిగించేదే వారు నేర్చుకుంటున్నారు. వారికి అది ఏమాత్రం లాభం చేకూర్చేది కాదు. ఇక ఈ చేతబడి, ఇందులో ఎలాంటి విజయం, లాభం లేనే లేదు అని సూరతు తాహా ఆయత్ నంబర్ 69లో అల్లాహ్ తెలుపుతూ ఇలా చెప్పాడు, వలా యుఫ్లిహు స్సాహిరు హైతు అతా. మాంత్రికుడు, చేతబడి చేసేవాడు ఎన్నడూ సఫలుడు కానేరడు, వాడు ఎటు నుంచి ఎలా వచ్చినా సరే. అయితే ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి అందరూ కూడా. ఈ రోజుల్లో ఎంతో కొందరు చేతబడిలో, మాంత్రిక విద్యలో ఆరితేరిన వారు అని పెద్ద పెద్ద స్టేజ్ ప్రోగ్రాంలు పెట్టి ప్రజలను నవ్వించి భయానికి గురి చేసి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కదా. ఈ లోకంలో పరీక్ష జీవితంలో డబ్బులు 4 ఎక్కువ సంపాదించడం అదే అసలు విజయం కాదు. ఇలాంటి మోసంలో పడకండి. చేతబడి చేయువాడు అవిశ్వాసి అయిపోతాడు, చేతబడి నేర్చుకునేవాడు అవిశ్వాసి అయిపోతాడు అన్న విషయం సూరతుల్ బఖరాలోని ఆయత్ నంబర్ 102 ద్వారా చాలా స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ మీరు ఈ ఆయతను గుర్తుంచుకోండి, ఇన్నమా నహ్ను ఫిత్నతున్ ఫలా తక్ఫుర్. హారూత్ మారూత్ని అల్లాహ్ ఒక పరీక్ష కొరకు ఏదైతే ఇక్కడ పంపాడో, వారి ద్వారా కొందరు యూదులు, కొందరు ప్రజలు ఏదైతే నేర్చుకునేవారో చేతబడి, అయితే వారు చాలా స్పష్టంగా చెప్పేవారు, మేము ఒక పరీక్ష నిమిత్తం ఉన్నాము గనక మీరు ఇవి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడకండి. ఫలా తక్ఫుర్, కాఫిర్ అవ్వకండి, అవిశ్వాసానికి పాల్పడకండి. ఇక ఎవరైతే ఒక ఇస్లామీయ ప్రభుత్వంలో ఉండి మాంత్రిక విద్య నేర్చుకుంటూ, నేర్పుతూ, ఇతరులపై మంత్రాలు చేసి, చేతబడులు చేసి ప్రజలకు నష్టాలు చేకూరుస్తారో అలాంటి వారిని ఆ ఇస్లామీయ ప్రభుత్వం యొక్క అధికారం హతమారుస్తుంది. హతమార్చాలి. సహాబాలు, ఉమర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్లో ఇలా జరిగింది. అయితే అతడు తన ఈ విద్య ద్వారా ఏ డబ్బు సంపాదించినా, ఏమేమి సంపాదించినా ఆ సంపాదన మొత్తం హరాం, నిషిద్ధం. ఇన్ని స్పష్టమైన విషయాలు తెలిసాయి మనకు చేతబడి గురించి కదా. అవిశ్వాసం, అందులో నష్టం, వినాశనానికి గురి చేసే విషయాల్లో ఒకటి. మరియు ఈ మాంత్రికులను హత్య చేసేయాలి, వారి సంపద హరాం, ఇవన్నీ తెలిసి కూడా
ఇక ఈ పరీక్షా జీవితంలో ఎవరితోనైనా మనకు ఏదైనా గొడవ జరిగింది, అతనికి ఇప్పుడు నేను రుచి చూపించాలి, నేను తప్పకుండా అతనితో పగ తీర్చుకోవాలి అని అతనిపై చేతబడి స్వయం చెయ్యకుండా వేరే ఎవరితోనైనా చేయించడం, వినండి కొంచెం శ్రద్ధగా, ఇది కూడా మహాపాపం. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి ఇతరులపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించుకోవడానికి, వినండి మరో మాట శ్రద్ధగా, ఇక ఒకరిపై చేతబడి చేయబడినది తనపై ఉన్న చేతబడిని, జాదువుని దూరం చేయడానికి చేతబడి చేసే వారి వద్దకు వెళ్ళి వారితో సహాయం కోరి నేను నయం కావాలి అని కోరుతారు. ఇది కూడా హరాం, చేయకూడదు. అల్లాహు తఆలా మనకు ముఅవ్విదాత్ నేర్పాడు. వాటిలో ప్రత్యేకంగా సూరతుల్ ఫలక్ మరియు సూరతున్ నాస్ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చేతబడి చేయబడినప్పుడు ఈ ఆయతలో అవతరించాయి, ఈ 2 సూరాలో అవతరించాయి. వీటి ద్వారా అల్హమ్దులిల్లా చేతబడి యొక్క చికిత్స జరిగింది, పూర్తిగా నయమైపోయారు, ఆరోగ్యవంతులైపోయారు. అయితే సోదర మహాశయుల, సోదరి మనులారా, చివరి మాట గుర్తుంది కదా, నాపై చేతబడి చేయబడినది అని చేతబడి చేసేవారి వద్దకు, మాంత్రికుల వద్దకు వెళ్ళి ఏదైనా షిఫా కొరకు, ఆరోగ్యం కొరకు వారి సహాయాలు కోరడం కూడా తప్పు. ఖురాన్ హదీసుల ప్రకారంగా దుఆలతో మనం చికిత్స చేయించాలి. ఇక ఈనాటి 3వ పాఠంలో మన 2వ అంశం కహానా అర్రాఫా. కహానా అర్రాఫా అంటే ఏంటి? కహానా అంటే భవిష్యత్తులో సంభవించే వాటిని, మనసులో ఉండే వాటిని తెలుపుతానని ఆరోపించడం. ఇలా ఆరోపించేవాడు కాయిన్. మరియు అర్రాఫా అంటే అర్రాఫా కొన్ని మూల విషయాల ఆధారంగా దొంగలించబడిన లేదా తప్పిపోయిన, కనబడని ఏదైనా వస్తువులను ఎక్కడున్నాయో తెలుపుతానని ఆరోపించుట. ఇలా ఆరోపించేవాడిని అర్రాఫ్ అంటారు. వాస్తవానికి ఇవి 2 చాలా మన విశ్వాసాన్ని పాడు చేసే విషయాలు. అందుకొరకే హరాం, నిషిద్ధ విషయాల్లో వీటిని ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఆ వ్యక్తి అంటే కాహిన్ మరియు అర్రాఫ్, వీరిద్దరూ అగోచర జ్ఞానం గలదని ఆరోపణ చేసినందుకు సర్వోత్తముడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడ్డారు. వాస్తవం ఏమిటంటే అగోచర జ్ఞానం అల్లాహ్ తప్ప ఎవరికీ లేదు. కానీ ఈ అర్రాఫ్ మరియు కాహిన్ అమాయకుల నుండి సొమ్ము కాజేసుకొనుటకు వారిని తమ వలలలో చిక్కించుకుంటారు. దాని కొరకు ఎన్నో రకాల సాధనాలు ఉపయోగిస్తారు. అవును, ఉదాహరణకు భూమిపై రేఖలు, కొన్ని గీతలు గీసి, గవ్వలకు రంధ్రాలు చేసి, తాయెత్తు కట్టి అరచేతిలో లేదా ఒక పాత్ర, గ్లాసు యొక్క పాత్ర అడుగులో, గాజులో, అద్దంలో చూసి మంత్రాలు చదివి భవిష్యం తెలిపే ఆరోపణ చేస్తారు. వారు చెప్పే విషయాల్లో ఎప్పుడైనా ఎవరి గురించైనా ఒక్కసారి ఒక్క మాట, అది కూడా 100 మాటల్లోకెళ్ళి 99 అబద్ధాలై ఒక్కటి ఎప్పుడో ఎవరి గురించైనా సత్యమైతే, ఈ అసత్యవాదులు ఒక్కసారి చెప్పే నిజాన్ని మాత్రమే అమాయక ప్రజలు గుర్తుంచుకొని తమ భవిష్యత్తు మరియు వివాహ వ్యాపారాల్లో అదృష్టం, దురదృష్టం, ఇంకా తప్పిపోయిన వస్తువుల గురించి తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్తూ ఉంటారు. ఎవరు వారి మాటను, శ్రద్ధగా వినండి ఇప్పుడిగా, ఏ ప్రజలైతే ఆ కాహిన్ అర్రాఫ్ల యొక్క మాటలను సత్యం, నిజం అని నమ్ముతారో వారు అవిశ్వాసులైపోయే ప్రమాదం ఉన్నది.
ఇస్లాం నుండి బహిష్కరించబడడానికి వైదొలిగిపోవడానికి కారణం వైదొలిగిపోతారన్నటువంటి ప్రమాదం ఉన్నది. దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్, మన్ అతా కాహినన్ ఔ అర్రాఫన్ ఫసఅలహు ఫసద్దఖహు బిమా యఖూల్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవడు కాహిన్ లేక అర్రాఫ్ వద్దకు వచ్చి అతను చెప్పిన దానిని సత్యమని నమ్ముతాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించిన వాడవుతాడు. ఎంత ప్రమాదమో గుర్తుంచుకోండి. ముస్నద్ అహ్మద్ యొక్క సహీ హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో తెలిపారు 5939 హదీస్ నంబర్. ఇక ఎవరైనా కొందరు కుర్రాళ్ళు ఉంటారు, ఏమంటారు, అరే పిచ్చోడు వాని మాటలు మేమేమి నమ్ముతాము, అలా వాడిని కొంచెం ఆట పట్టించుకోవడానికి అంతే పోయి కొంచెం అలా అడుగుతాము, కేవలం ప్రశ్నిస్తాము, ఇలా అంటారు కదా కొందరు. వారు కూడా ఎంత ప్రమాదంలో ఉన్నారో ఈ హదీస్ ద్వారా తెలుసుకోండి. ఏంటి హదీస్? మన్ అతా అర్రాఫన్ ఫసఅలహు అన్ షైఇన్ లం తుక్బల్ లహు సలాతున్ 40 లైలా. ఎవరైతే అర్రాఫ్ వద్దకు వచ్చి అతనిని ఏదైనా విషయం అడుగుతాడో కేవలం అడిగినందుకు అతని 40 రోజుల నమాజు అంగీకరించబడదు. అల్లాహు అక్బర్. సహీ ముస్లింలోని హదీస్ 2230. కేవలం అడిగినందుకు 40 రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక సత్యమని నమ్మితే ప్రవక్తపై అవతరించిన ఖురాన్ను, ప్రవక్తపై అవతరించిన ధర్మాన్ని తిరస్కరించిన వాడైపోతాడు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి సుమా, నమాజు స్వీకరించబడదు అంటే ఇక నమాజ్ చేసే అవసరం లేదు అని అనుకోకండి, లేదా అంటే మరింత ఎక్కువ పాపంలో పడిపోతారు మీరు. నమాజ్ తప్పకుండా చదవాలి. ఈ కాహిన్ అర్రాఫ్ల వద్దకు పోవడం మానేయాలి, అడగడం మానేయాలి. ఈనాటి మూడో పాఠంలో మూడో అంశం నక్షత్రాల ప్రభావ విశ్వాసం. మానవ జీవితంలో ఈ పూర్తి విశ్వంలో సంభవించే ఎన్నో సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్, కుఫ్ర్, నాశుక్రి, అల్లా యొక్క కృతజ్ఞతకు వ్యతిరేకమవుతుంది. వినండి ఒక సంఘటన, సంక్షిప్తంగా నేను చెప్తాను. సహీ హదీస్లో వచ్చి ఉంది, బుఖారీ 846, సహీ ముస్లిం 71. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబియా ప్రాంతంలో ఫజర్ నమాజ్ చేయించి సహాబాల వైపునకు ముఖం చేసి కూర్చున్నారు. అంతకంటే ముందు రాత్రి వర్షం కురిసి ఉండింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అడుగుతున్నారు, మీ ప్రభు ఇప్పుడు ఏమన్నాడో మీకు తెలుసా? సహాబాలు అన్నారు, అల్లా మరి ఆయన ప్రవక్తకి తెలుసు. ప్రవక్త అన్నారు, అల్లా అంటున్నాడు అస్బహ మిన్ ఇబాది ముమినున్ బి వ కాఫిర్. నా దాసులు ఎవరైతే ఉదయించారో వారిలో కొందరు నన్ను విశ్వసించేవారు, మరికొందరు నన్ను తిరస్కరించేవారు, నాకు కృతజ్ఞత చెల్లించని వారు. ఎవరైతే ఈ రాత్రి కురిసినటువంటి వర్షం అల్లాహ్ యొక్క దయ, కరుణ, కటాక్షాలతో కురిసింది అని అంటారో వారు అల్లాహ్ను విశ్వసించేవారు, తారలను తిరస్కరించేవారు. మరెవరైతే ఈ కురిసిన వర్షం ఫలానా తార అటు పోవడం వల్ల, ఫలానా తార అటు పోవడం వల్ల, అది ఉదయించడం వల్ల, ఇది కుంగిన వల్ల, ఇలా ఈ నక్షత్రాలపై ఈ కురిసిన వర్షాన్ని ఆ తారల వైపునకు అంకితం చేస్తాడో అతడు నన్ను తిరస్కరించిన వాడు, ఆ తారలను విశ్వసించిన వాడైపోతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ప్రమాదమో గమనించండి. ఇక ఈ రోజుల్లో కొందరు పత్రికల్లో కానీ మ్యాగజైన్లలో కానీ వచ్చే రాశి చక్ర వివరాలను చదువుతారు. అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతడు షిర్క్లో పడిన వాడైపోతాడు. మరి ఈ రోజుల్లో టెలివిజన్ల మీద కొన్ని ప్రోగ్రాంలు చూపించడం జరుగుతాయి, లేదా కొన్ని అప్లికేషన్లు మొబైల్ స్మార్ట్ ఫోన్లలో వచ్చి ఉన్నాయి. ఒకవేళ నీ పేరు ఫలానా అక్షరంతో మొదలవుతే నీవు ఫలానా తార, ఫలానా బుర్జ్, ఫలానా ఈ విధంగా ఎన్నో రకాల నక్షత్రాల వైపునకు, పెద్ద పెద్ద తారల వైపునకు వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క భవిష్యత్తును అంకితం చేసేస్తారు. సోదర మహాశివులారా, సోదరిమణులారా, మన సమాజంలో ఈ చెడులు ఎంతగా ప్రబలి ఉన్నాయో గమనించండి. ఎవరైనా ఇలాంటి విషయాలు కేవలం తృప్తి కొరకు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా పాపాత్ముడైపోతాడు. కానీ వాటి మీద ఏ కొంచెమైనా నమ్మకం కలిగింది అంటే షిర్కులో పడిన వాడవుతాడు.
ఇంకా వీరిలోనే మన సమాజంలో ఉన్న వారు కూడా వచ్చేస్తారు. ఎవరు? ఫుట్పాత్లపై ఉండి జ్యోతిష్యం చెప్పుతాము అని ఒక చిలుకను వెంబడి పెట్టుకుంటారు పింజరంలో. మరి వారి వద్ద డబ్బాలు, అందులో కొన్ని ఆకులు ఉంటాయి, కొన్ని పేపర్లు ఉంటాయి, వాటిపై కొన్ని పదాలు రాసి ఉంటాయి. రా బిడ్డ, నీ చేయి చూపించు, అమ్మ ఓ తల్లి, నీ నొసడిపై గీతలు. ఈ విధంగా ఫుట్పాత్లపై వారు ఉండి వచ్చిపోయే అటువంటి వారి యొక్క ఎప్పుడు మన దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడో, ఎప్పుడు నాకు 4 డబ్బులు దొరుకుతాయో అని వేచించుకుంటూ ఉండేవాడు. తన భవిష్యత్తు ఏమున్నదో తన గురించి తెలియనివాడు. ప్రజల యొక్క భవిష్యత్తు, వారి యొక్క పెళ్లిళ్ళు, వారి యొక్క వ్యాపారాల గురించి చెబుతున్నాడంటే వాస్తవానికి పోయేవారి యొక్క బుద్ధి జ్ఞానాలు ఎక్కడ నశించిపోతున్నాయో ఆలోచించండి. ఈనాటి పాఠంలో 4వ అంశం, లాభం లేని దాంట్లో లాభం ఉన్నదని విశ్వసించుట. ఇది కూడా చాలా ప్రమాదకరం. అల్లా ఏ దానిలో లాభం తెలుపలేదో అందులో లాభం ఉందని విశ్వసించుట కూడా షిర్క్లోకి వస్తుంది. ఉదాహరణకు, కాహిన్ లేదా మాంత్రికుని మాటల్లో పడి లేదా తాత ముత్తాతల ఆచారాన్ని అనుసరిస్తూ తాయెత్తులు, దారాలు, గవ్వలు, కడాలు వగైరాలు తమ మెడలో తమ సంతానానికి, బండ్లకు, కార్లకు, బైక్లకు, ట్రాక్టర్లకు, లారీలకు, ఈ విధంగా లేదా ఇండ్లల్లో దిష్టి దూరం కావాలని ఉపయోగించుట, వివిధ రకాల రత్నాలు. ఈ అంగోటి మదీనా సే లాయే, ఇది ఫలానా బగదాద్ నుండి తీసుకొచ్చింది. ఈ విధంగా కొన్ని రకాల ఉంగురాలపై పెట్టేటువంటి రత్నాలు, వాటి గురించి కూడా లాభ నష్టాలు ఉన్నాయని, ఇవి ధరిస్తే కష్టాలు రావని, ఒకవేళ వచ్చినా దూరం అవుతాయని విశ్వసించుట, ఇవన్నీ కూడా షిర్కులో మనిషిని పడవేస్తాయి. అంతేకాదు, అల్లాహ్పై సంపూర్ణ నమ్మకానికి వ్యతిరేకం ఇది. దీని వలన మరింత బలహీనత, రోగం పెరుగుతుంది. అంతేకాదు, ఇది నిషిద్ధమైన చికిత్స పద్ధతి. కొందరు ఏమంటారు, అయ్యో డాక్టర్ దగ్గరికి పోయి మందులు తింటలేరా? ఇది కూడా అలాంటిదే. కాదు. యూదులు వడ్డీ హరాం అని చెప్పినప్పుడు ఏమన్నారు? వడ్డీకి ఇచ్చి మేము 4 డబ్బులు ఎక్కువ లాభం తీసుకుంటున్నాము. ఇక్కడ సమాన సరుకు అమ్మి 4 పైసలు డబ్బు లాభం తీసుకుంటున్నాము. అల్లా ఏమన్నాడు? అహల్లల్లాహుల్ బైఅ వ హర్రమ రిబా. అల్లా మాట వినాలి. బై వ్యాపారం అల్లా దాన్ని హలాల్ చేశాడు, వడ్డీని హరాం చేశాడు. అలాగే డాక్టర్ వద్దకు వెళ్ళి మందులు తీసుకోవడం, మాత్రలు వేసుకోవడం, ఇది అల్లా అనుమతించిన విషయం. తాయెత్తులు, కడాలు, ఉంగరాలతో ఇలాంటి లాభ నష్టాలు ఉన్నాయని నమ్మడం అల్లాహు తాలా నిషేధించాడు వీటిని. అనేక ఈ తాయెత్తులు ప్రజలు ఏవైతే వేసుకుంటారో విప్పి చూడండి ఒకసారి. అనేక తాయెత్తుల్లో స్పష్టమైన షిర్క్, శైతానుల సహాయం, అర్థం లేని గీతలు, రాతలు ఉంటాయి. మరికొందరు గారడీ వాళ్ళు జగ్గర్స్ ఖురాన్ ఆయతులతో షిర్క్ పదాలు కలిపి రాస్తారు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన విషయం. ఇంకొందరు ఖురాన్ ఆయతులు బహిష్టు రక్తంతో, ఇతర మలినమైన వస్తువులతో రాస్తారు ఆ తాయెత్తులలో. అందుకే పైన ప్రస్తావించబడిన వాటిని ఉపయోగించడం నిషిద్ధం. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అన్ని కూడా నిషిద్ధం. ఎవరైనా అవన్నీ తప్పు పాప పనులు మేము చెయ్యము, కేవలం ఖురాన్ ఆయత రాసుకొని వేసుకుంటాము. అల్లా దీనికి అనుమతి ఇవ్వలేదు, ప్రవక్త దీనికి అనుమతి ఇవ్వలేదు. సహాబాలు చేసినట్లు ఏ ఒక్క సై హదీస్ లేదు. సై హదీస్లో ఏమున్నది? మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక్. ఎవరు తాయెత్తు వేసుకుంటారో అతను షిర్క్ చేసిన వాడవుతాడు. ముసలిం అహ్మద్ యొక్క హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 492. అయితే ఇక చివరి ఒక మాట, ముఖ్యమైన మాట గుర్తుంచుకోండి. తాయెత్తులు వగైరాలు ఉపయోగించేవారు రెండిట్లో ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నారు. ఒకటి చిన్నదైతే మరొకటి పెద్దది, భయంకరమైనది. లాభ నష్టాలు చేకూర్చేవాడు అల్లాహ్ కాక ఆ తాయెత్తులు అని నమ్మితే అతను ఘోరమైన పెద్ద షిర్కులో పడవాడు.
ఘోరమైన పెద్ద షిర్కులో పడిపోయాడు అతను. చాలా ఘోరమైన పాపి అవుతాడు. ఒకవేళ అల్లాహే లాభ నష్టాలు చేకూర్చేవాడు కానీ ఇవి సాధనాలు అని నమ్మితే చిన్న షిర్క్ అవుతుంది. ఎందుకంటే అల్లాహ్ వాటిని సాధనంగా చేయలేదు. షిర్క్ సాధనం అని నమ్మితే చిన్న షిర్క్. కొందరు అంటారు కదా, ఏమంటారు, అప్పో ఈ తాయత్తు నీ మాట మంచిగానే ఉన్నది మొలిసాబు, నువ్వు హదీసులు అన్ని మంచిగానే వినిపించావు, కానీ నేను ఈ తాయత్తును తీస్తే ఖలాస్ ఇక నేను చచ్చిపోతాను. నేను ఇక్కడ అబ్బో మా దాది మా తాతమ్మ ఇచ్చింది, మా నానమ్మ ఇచ్చింది, ఇది నేను తీసినా అంటే ఇక నేను మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకున్న వాడైపోతా. వాటి మీదనే నమ్మకం ఉంటుంది కొందరికి. ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అందుకొరకు చిన్నది పెద్దది అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. అల్లాహ్ మనందరినీ తౌహీద్పై స్థిరంగా ఉంచుగాక, అన్ని రకాల షిర్క్ నుండి కాపాడుగాక. ఇన్షాల్లా 4వ పాఠంలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము. తప్పకుండా ముందు పాఠాలు లేకుంటే వినండి, తర్వాత పాఠం గురించి రేపటి వరకు వేచించండి. అల్లాహు తాలా మనందరికీ ఈ పరాల్లో అన్ని రకాల మేలు ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి